నమస్తే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ జరిగింది. అయితే రాష్ట్రానికి పెట్టుబడులే అంశంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అది కాక విజన్ 2047 గురించి ఈ యొక్క పెట్టుబడుల చర్చ జరిగింది. దీని గురించి పూర్తి అంశాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. నమస్తే. కూటమి ఏర్పడిన తర్వాత పలుసార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఎన్నోసార్లు పెట్టుబడుల గురించి చాలా రకాలైనటువంటి కంపెనీస్తో చర్చలు కూడా మనం చూసాం. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ చంద్రశేఖరన్ గారితో మీటింగ్ని ఎలా చూడాలంటారు? ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి అంటారు? ఇది ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే మారిపోతుంది అని చెప్పి అనుకోవచ్చా? విజన్ 2047కి ఎలాంటి అంశాలు జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద ఇవాళ అందరి చూపు పారిశ్రామికవేత్తలు అటు జాతీయంగా అంతర్జాతీయంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇవాళ ఏపీ వైపు చూస్తున్నారు. మనం చూసాం నిన్న కూడా ప్రధాని స్వాతంత్ర దినోత్సవ సందేశంలో మాట్లాడుతూ ఏమన్నారు, ఐటీ రంగంలో ఏఐ రంగంలో ఇవాళ నిపుణులు వీళ్ళంతా కూడా ఇవాళ తయారవ్వాలా, యువత పెద్ద ఎత్తున ఈ వైపు మళ్ళాలి, పేటెంట్స్ కూడా నైపుణ్య అభివృద్ధి ద్వారా వచ్చిన నూతన ఆవిష్కరణలు ఇవాళ మన దేశం నుంచి రావాలన్న దీంట్లో ఏఐ అమరావతిలో మొదటక్షరం ఏ చివరక్షరం ఐ కాబట్టి అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా మార్చాలని అనేక పథకాలు అనేక విధానాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఈరోజు మరి టాటా గ్రూప్ చైర్మన్ రావడం, నటరాజ చంద్రశేఖరన్ వచ్చి భేటీ కావటం, అటు ముఖ్యమంత్రితో చర్చలు, ఆ తర్వాత మంత్రి లోకేష్తో చర్చలు, లోకేష్ ఆయన్ని స్వయంగా ఎయిర్పోర్ట్ దాకా తీసుకువెళ్ళి పంపడం, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖపట్నంలో ఏర్పాటు, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, టెలికమ్యూనికేషన్స్ రంగం, సోలార్ పవర్ ప్లాంట్లు, వీటన్నిటిపైన కూడా ఇవాళ మరి చంద్రశేఖరన్ దృష్టి పెట్టిన నేపథ్యంలో సీఎం చైర్మన్గా, చంద్రశేఖరన్ కో చైర్గా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఒకదాన్ని ఏర్పాటు చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, యువతకు ఉద్యోగ కల్పన ఇవాళ ఈ ప్రభుత్వం ముందున్న పెను సవాల్. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నేపథ్యం మనం చూసాం. ఒక 20 రోజుల క్రితం బీపీసీఎల్ CEO వచ్చారు, మచిలీపట్నంలో పర్యటించారు. కృష్ణకుమార్ ఆయన బృందం అమరావతిలో సీఎంతో మీటింగ్. ఫలితంగానే నీకు 75,000 కోట్ల పెట్టుబడులు, నీకు ఉపాధి, అక్కడ ఒక 2-3 వేల ఎకరాల మచిలీపట్నం ఏరియాలో గనక ఆయిల్ రిఫైనరీ వచ్చినట్లయితే ఇటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు, నెక్స్ట్ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉపాధి కల్పన కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ అనేది మనకి పెట్రోలియం కాంప్లెక్స్లో భాగంగా విభజన చట్టంలో హామీల ప్రకారం మనకు అది రావాలి. నెక్స్ట్ ఈరోజే మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఏది ఒకవైపు ఈ టాటా చంద్రశేఖరన్తో మీటింగ్ అయిన వెంటనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో వెళ్ళి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులతో భేటీలు. తొలి బడ్జెట్లోనే కేంద్రం మరి 15,000 కోట్లు ఇచ్చింది అమరావతి. ఇక్కడ అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన 136 సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ఇప్పుడు అక్కడ జరగాలి. వాళ్ళకు ఒక 2 ఏళ్ళు అదనపు వ్యవధి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన భూముల్లో పెట్టుకోవాలని ఆర్బీఐ కావచ్చు, నాబార్డు కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ చంద్రశేఖరన్ వచ్చిన దీంట్లో చంద్రశేఖరన్తో గతంలో దావోస్లో కూడా భేటీ అయ్యారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2015లో. అతనికి ఉన్నటువంటి విస్తృత సంబంధాలు, ఈ నాస్కామ్ ఆయన ఉన్న నేపథ్యం, ఆయన పద్మభూషణ్ అవార్డీ అనమాట. ఎవరు? నటరాజ్ చంద్రశేఖరన్. అటు జాతీయంగా అంతర్జాతీయంగా ఆయన మరి టాటా గ్రూప్ దేశంలోనే నంబర్ 1 గ్రూప్. ఈరోజు లోకేష్ బాబు ఆయనతో జరిగిన చర్చల్లో ఇటు ఎయిర్ ఇండియా, అటు విస్తారా ఎయిర్లైన్స్ కూడా ఇవాళ వాళ్ళ యొక్క సేవలను విస్తరింపజేయమని, కనెక్టివిటీ ఏది ఇటు ఇవాళ ఎయిర్ కనెక్టివిటీ పెంపు, ఈరోజే నీకు విజయవాడ టు ఢిల్లీ సర్వీసెస్ కూడా బిగినైన నేపథ్యం. ఇప్పుడు పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారడమే కాదు, పారిపోయిన పరిశ్రమలను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఏది అమర్ రాజా బ్యాటరీస్ ఎక్స్టెన్షన్ తెలంగాణకు వెళ్ళిపోయింది. అట్లాగే లులు గ్రూప్ విశాఖలో 3,000 కోట్లు వచ్చేది.
అది అమర్ రాజా 10,000 కోట్లు కోల్పోయాం, ఇది 3,000 కోట్లు కోల్పోయాం. వీళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి పెట్టుకున్న పరిస్థితి. మళ్ళా లులు గ్రూప్ వస్తుందంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన భూములు ఇంతకుముందు వీళ్ళు బెదిరించి వాళ్ళని తరిమేసిన నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే చేసిన చెడ్డ పని ఏంటంటే పీపీఏలు రద్దు చేస్తున్నానని చెప్పి ఆ సోలార్ పవర్ ప్లాంట్లందరినీ కూడా బెదిరించి తరిమేసిన వాళ్ళ యొక్క వాటాల కోసం. అంతకుముందు అతను 25 ఏళ్లకు కుదుర్చుకోవటం ఏంటి, సుదీర్ఘ ఒప్పందాలు అన్నాడు. అతను 30 ఏళ్లకు కుదుర్చుకున్నాడు 2-3 ఏళ్ల తర్వాత. దానిపైన కేంద్రం ఆందోళన ప్రకటించింది, వార్నింగ్ ఇచ్చింది. దీని ఇంపాక్ట్ నీకు దేశం మీద పడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇవాళ భారతదేశంలో పెట్టరు. జపాన్ అక్కడి నుంచి రాయబారి ఆందోళన చెందుతూ లేఖ రాశాడు. కొరియా రాయబారి ఆందోళన చెందుతూ లేఖ రాశాడు. మేము ఇంకా ఏ విధంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఎలా పెట్టుబడులు పెట్టగలమని. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బ్రాండ్ ఇమేజే దెబ్బతీశాడు. ఒకవైపు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరించటం, రీబిల్డ్ ఏపీ పునాదులు గట్టిపరచటం, వికసిత ఆంధ్రప్రదేశ్ ఏది విజన్ 2047 మీరన్నది ఇవాళ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 స్టేట్గా కావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఉపాధి కల్పన యువతకు జరగాల. జాతీయంగా నిరుద్యోగ రేటు నీకు 14% ఉంటే దానికి డబల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే కారణం యువతలో అశాంతి అన్నమాట. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇక్కడ ఏంటి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని ఢిల్లీ పోయి ధర్నాలు చేయడం, ఇక్కడ వీధుల్లో తిరిగి ఇక్కడ మీటింగులు చెప్పటం, వచ్చే పెట్టుబడులను రాకుండా చేసే కుట్రలు మనం చూస్తున్నాం. ప్రపంచ బ్యాంకుతో మొన్న ప్రతినిధులు సమావేశమయ్యారు సీఎంతో. ఏం జరిగింది? వెంటనే ప్రపంచ బ్యాంకు మళ్ళీ మెయిల్స్ పంపుతున్నారు. గతంలో ఇదే చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, అమరావతికి లోన్ ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఒక 4,000 కోట్లకి అంత సిద్ధం చేస్తే, కేంద్రం కూడా దాన్ని ఆమోదిస్తే ఆ 4,000 కోట్లు రాకుండా ఏదో రైతు సమాఖ్య అని చెప్పి వాళ్ళకి మెయిల్స్ పంపారు. ఇక్కడ ఏదో భూ వివాదాలు ఉన్నాయి, ఇక్కడ అసలు శాంతి భద్రతలు లేవని. నిన్న కూడా మనం చూసాం యూట్యూబ్ అకాడమీ పెడతామని చెప్పి ఆ యూట్యూబ్ నీల్ మోహన్తో ఆ గూగుల్ హెడ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు జూమ్లో కాన్ఫరెన్స్ పెడితే వెంటనే దాన్ని ఏదో ట్వీట్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ వస్తుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవాళ ప్రజల యొక్క దైనందిక జీవితంలో అన్ని వర్గాలకి కనెక్ట్ అయింది యూట్యూబ్. అటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, న్యూస్ కావచ్చు, అన్ని రంగాలలో ఎన్లైటన్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్క భారతదేశంలోనే యూట్యూబ్ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి. అంటే అలాంటి యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టండి, ఇక్కడ కంటెంట్ క్రియేషన్ కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ చర్చలు జరుగుతుంటే ఆయన ఏదో ట్వీట్ చేస్తే సీఎం చంద్రబాబు, దానికి వీళ్ళు రీట్వీట్స్ వైసీపీ సోషల్ మీడియా ఏమని, మీరు ఇక్కడ పెట్టద్దు, హైదరాబాద్లో పెట్టుకోండి కావాలంటే, లేకపోతే ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీ మహిళా ఉద్యోగులకి ఇక్కడ భద్రత లేదు అని వాళ్ళకి రీట్వీట్లు చేశారంటే నీల్ మోహన్ ఆ గూగుల్ హెడ్ వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేస్తూ. ఇప్పుడు చంద్రశేఖరన్ వచ్చాడు కదా, బహుశా ఫ్లైట్లో ఆయన ఎక్కబోయే ముందు లోకేష్ సెండ్ ఆఫ్ ఇచ్చి పోయే లోపే ఆయనకి మెయిల్ వచ్చిందా, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దండి, టీసీఎస్ ఇక్కడికి వద్దండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని మెయిల్స్ వెళ్ళిపోయాయా? ఎందుకంటే ఒకవేళ మళ్ళా ట్వీట్ చేశారనుకో సీఎం చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ, ఇది సక్సెస్ అయింది, చంద్రశేఖరన్ మాకు చాలా అనుకూలంగా ఉన్నారు, టాటా గ్రూప్ ఇక్కడికి వస్తోంది, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్, ఇటు టెలికమ్యూనికేషన్స్, సోలార్ పవర్, టీసీఎస్ వైజాగ్ వస్తోంది, ఈ 2 ఎయిర్లైన్స్ ఎక్స్టెన్షన్ జరుగుతోంది, విస్తార, ఎయిర్ ఇండియా అని ట్వీట్ చేశారనుకో, రీట్వీట్ ఏముంటుంది? వైసీపీ సోషల్ మీడియా అసలు దీని మీదే పనిచేస్తోందా? ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది చాలదా? 5 ఏళ్ల నాశనం ఇవాళ ఏదో మళ్ళీ కట్టుబడి బిగినైతే ఆయన ఇటుక పేరుస్తుంటే వీళ్ళ ఇటుకలు కూలగొట్టే పనిలో ఉన్నారు. చరిత్ర క్షమించదు. అయితే ఇలా ట్వీట్లు ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టొద్దు, ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పేసి అంటున్న వారిని ఆ ట్వీట్లు బట్టి సుమోటోగా తీసుకుని వాళ్ళ మీద కేసులను పెట్టే అవకాశం ఉందంటారా? చెయ్యాలా? ఎందుకంటే వీటన్నిటిపైన కూడా ఇదేంటి ద్రోహం, వీళ్ళందరూ కూడా చేస్తోంది వాళ్ళ ఇది రాష్ట్ర ద్రోహం. మీరు చేతనైతే మీరు పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెట్టే వాళ్ళని మీరు ఆకర్షించండి, తీసుకురండి ఈ ప్రాంతంలో, అంతే తప్ప ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నంలో ఎందుకని పెట్టించలేదు?
అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకని తీసుకురాలేదు? అక్కడ ఉన్న ఎందుకు తరిమేశారు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, హెచ్ఎస్బిసి నాశనం చేశారు. అరే మిలీనియం టవర్స్ కడితే అక్కడ విశాఖపట్నంలో ఖాళీ పెట్టారు దాన్ని మొత్తం, అక్కడ ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్టార్టప్ విలేజ్ 100 స్టార్టప్లు ఉండేవి విశాఖపట్నంలో, అన్నీ క్లోజ్ చేసి పారేశారు, అన్నీ తరిమేశారు. అంటే విశాఖపట్నంకి ఆయన ఏం చేశాడు మేలు? ఇంకా భూములన్నీ మింగేశారు. కర్నూలుకి ఏం చేశాడు? కర్నూలులో మెగా సీడ్ హబ్ అప్పుడు చంద్రబాబు తీసుకొచ్చాడు. 650 ఎకరాల్లో తంగేడంచ నంద్యాల దగ్గర ఆ మెగా సీడ్ హబ్ని తరిమేశారు. అయోవా యూనివర్సిటీతో అప్పుడు ఒప్పందం చేసుకుని అక్కడ ఏంటి కర్నూలు సీడ్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో సీడ్స్ ఎలాగో కర్నూలులో కూడా ఆ విత్తనంకి నీకు మొత్తం అసలు దేశవ్యాప్తంగా నీకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండే ఆ సీడ్ అక్కడ మెగా సీడ్ హబ్ కనుక వచ్చున్నట్లయితే అటు రైతులకి ఎంత బెనిఫిట్ ఉండేది, ఉపాధి ఏర్పడేది, శాస్త్రవేత్తలు పరిశోధన ఎంత పెద్ద ఎత్తున జరిగేది. ఆ భూములను కూడా వీళ్ళు కబ్జా చేయటం, వేరే వాటికి ఇస్తున్నామని చెప్పి దాన్ని ధ్వంసం చేసిన దాకా నిద్రపోలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ నాశనం చేశారు వీళ్ళ కమిషన్ల కోసం. ఇవాళ తిరుపతి మొబైల్ హబ్గా ఉండేది, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తిరుపతి. దేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు ఇక్కడ తయారయ్యాయి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్తో పాటు వాళ్ళు కూడా కలిసి నడిచారు. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న మహిళల్ని పెద్ద ఎత్తున అక్కడ ఉపాధి ఏర్పడింది. అలాంటి ఫాక్స్కాన్, డిక్సన్ అవన్నీ కూడా ఇప్పుడు ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ తెలంగాణ పారిపోయిన పరిస్థితి వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్తో ఢిల్లీలో మీట్ అయ్యాడంట. అంటే జగన్ చేసిన తప్పులు ఈ రాష్ట్రానికి ఎలా శాపాలుగా మారాయో మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పటికి చేసిన నాశనం చాలు. ఇప్పటికైనా మీరు మీ హద్దుల్లో మీరుంటే ఈ రాష్ట్రాన్ని వదిలేస్తే చంద్రబాబు తన మానాన తను పడే కష్టం పడతాడు. ఎంతో కొంత ఈ 5 ఏళ్లలో వృద్ధి సాధిస్తే ప్రజలు మళ్ళీ ఆయన ఆమోదిస్తారు. అంతే తప్ప ఇప్పుడు అభివృద్ధి చేసే హక్కు నీకు ఇచ్చారు కానీ అభివృద్ధిని ధ్వంసం చేసే హక్కు నీకు లేదన్నమాట. చూద్దాం సార్, మొత్తానికి రాష్ట్రానికైతే పెట్టుబడుల వర్షం అయితే కురుస్తుంది. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అతి తొందరలోనే కాబోతుంది అయితే తెలుస్తుంది. అదేవిధంగా 2047 కల్లా ఈ 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి దానికి ఖచ్చితంగా ఏపీ నంబర్ 1 పొజిషన్ ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.